నీకు అనవసరం ఎందుకు ఎవరికి పాడ పెడదామని కండలు వచ్చే సంఘాల కింద కూడా కాదు సామాన్లు గోలు కొట్టుకో చూసా. అందరికీ నమస్తే అండి. ప్రమోషన్స్ చేయాలనుకుంటున్నా, సో ఎవరైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మీ బిజినెస్ అయినా లేకపోతే ఏదైనా సరే, లీగల్ నాట్ ఇల్లీగల్, కింద కనిపిస్తున్న నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ అయ్యి మీ ఇప్పుడు వచ్చే వీడియోస్లో మీరు ప్రమోట్ చేయించుకోవచ్చు. అండ్ మీ వీడియో నచ్చినట్లయితే హైప్ ఇచ్చి మీరు లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. వీడియో చూసి ఎంజాయ్ చేసేసి. హలో 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 ఏందండి మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు? నాకు ఇలాంటి వ్యక్తులు అంటే అస్సలు సరిపోదు. అంటే లేడీస్ బట్టలు యూజ్ చేస్తున్నారంటే వాడు చెప్పే కదా ఆల్రెడీ నిన్ననే. అంటే మీరు 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 నిన్న అన్నారు లేడీస్ బట్టలు వేసుకోండి వీళ్ళు వేసుకోండి. నా టాలెంట్ ఏందో నీకు తెలీదు. ఒకసారి వచ్చి ఇప్పుడు చూడండి కాల్చుంటే. ఏంటి నందిరమ్మంటున్నావా నువ్వు? అంటే కాదండి, తప్పు అనుకోకండి. మిమ్మల్ని రా అంటే అలా అని కాదు, మీరు బయటకు వచ్చి చూడండి ఒక 15 నిమిషాల తర్వాత చూడండి ఒకసారి. చూసిందే దానికి కళ్ళు జిగేలన్నాయి. అబ్బా అది అది వేరేనండి. నేను ఎట్లా అంటున్నానో, నేను ఏం చేస్తానో, నా ప్రతాపం ఏందో, నా బలం ఏందో, నా స్ట్రెంత్ ఏందో మీకు తెలియాలి కదా. మీకు తెలిసినప్పుడు కాదు, మీరు తక్కువ చేసే కదా. నేను ఆడవాళ్ళు వేసుకోండి బట్టలు వేసుకొని చీప్ అని అంటాను కదా. నా ప్రతాపం ఏందో, నేనేదో బాక్సర్, నా బాక్సర్లో చేస్తానని ఒకసారి చూడండి కాల్చింటే. ఎక్కడి నుంచి చూడంటారు? మీరు అపార్ట్మెంటే కదా మీది? అవును. అక్కడ నుంచి బయటకు వచ్చి కిటికీలకు నాకు తెలుసు. చూస్తారా ఒకసారి వైపు చూడండి, బయట ఉండ మీరు ఎట్లా చేస్తున్నానో ఒకసారి చూడండి. నా ప్రతి దమ్మిందో, నా కడుసు ఏందో. నిన్న మా మేడం మా క్లాస్ టీచర్ వచ్చింది. ఓకేనా, పర్లేదా? తను చూడొచ్చా? ఇంకా మంచిది, ఇంకా చూపియండి. అందరూ రమ్మని చెప్పు, మొత్తం కావాల్సిన పర్లేదు, అందరూ రమ్మని చెప్పండి. మా మేడం వచ్చింది. సో మా మేడం చూస్తా. ఎంత టైం పడుతుంది చెప్తే? ఒక 20 మినిట్స్ అట్లా అలా రండి. సరే, నేను మా మేడం ఉంటాం. ఓకేనా? వచ్చాడు మీ మేడమే. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ ప్రూవ్ చేసుకోవడానికి. మీరు వచ్చారనుకో, మీరు మొన్న చెప్పారు కదా, మీరు ఏమేమన్నారు దానికి డబల్ చూపిస్తా. మీరు వావ్ అన్నట్లు మీరు డబల్ చూపిస్తా అంటే మొత్తం ఇప్పేస్తాం ఎట్లా? అంటే మీరు అదే మీరు ఒకసారి మీరు రాండి, ఒకసారి అక్కడ చూడండి. శ్యామల ఒక్కసారే నమ్ముతుంది. ఓకేనా? శ్యామలకి ఏం చూపించాలనుకుంటున్నావు? నీ బలం ఏదో, నీ స్ట్రెంత్ ఏదో చూపించుకో. ఓకే 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 చూపిస్తానండి. ఈరోజు నేను మా మేడం రెడీగా ఉంటాము. మీరు అందరూ రండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్ మేడం కూడా రమ్మనండి. ఓకే ఓకే ఓకే. వైద్య శాస్త్రంలో మాత్రమే ఆయన సిద్ధహస్తుడని ప్రజలు భావిస్తున్న సమయంలో
ఆత్మరక్షణ కళయందు ప్రధానమైన కళరి విద్యలోను, చూపుతో ఎదుటి వ్యక్తిని కట్టివేయగల దృష్టి వశీకరణలోనూ నిష్ణాతుడని ప్రజలు గ్రహించే తరుణం ఆసన్నమైంది. ఏ కొంపలకాడ ఉండల్లా లేదా ఏమైనా ఖాళీ చేసి వెళ్ళిపోల్లా? ఏ కొంపలకాడ ఉండల్లా లేదా ఏమైనా ఖాళీ చేసి వెళ్ళిపోల్లా? ఏందవన్నీ గుజరీకేస్తున్నావా? మళ్ళీ ఏం డంబుల్స్ ఎందుకు? ఏంది ఏది రెండెత్తు సంకలకి చేయి పెట్టుకుంటాను. నీకు అనవసరం, నీకు అనవసరం, నీకే అర్థమైందా? ఈ ఎండకి ఎందుకు అని నీకు ఈ ఎండకి ఆ పంచెందుకు, తలకా రిబ్బన్ ఎందుకు? చీప్ చేస్తున్నావు కదా. ఏమి ఎవరు చూస్తున్నారు? ఏమి విన్యాసాలు ఇవన్నీ ఎందుకు అని? నీకు అనవసరం అనాలి, నీకు అనవసరం అనాలి. ఎందుకు ఎవరికి పాడ పెడదామని? ఏంటి నువ్వు ఏం చేస్తావు? డిస్టర్బ్ కావాలి చూస్తాను, కానీ నీదేదో చూస్తా కదా. కానీ నువ్వు చెడగొట్టద్దు. యాడికి మళ్ళా చూడు ఏం చేస్తాను. ఇల్లు ఖాళీ చేపిస్తావేమో, అది చేసి ఇది చేసి. ఈ కట్ట ఖాళీ చేద్దాం అవన్నీ ఆడేది ఎండకు పడేసి నువ్వే అడిగి అన్ని అడ్డం పెట్టి మెట్లతో కొట్టిల్లనుకుంటున్నావు. ఫస్ట్ ఈ సంతంత పగది అదేందుకు కాయలు పూస్తారు అని చెప్పు. ఎవరు పూస్తారో ఎవరు ఏమైతుందో తెలుస్తుంది నీకు. స్నానాలు చేసేది లేదు కానీ ఆయిల్ పూసుకునేది ఒకటి ఉందిరా నాయన స్వామి. స్నానాలు చేసేది లేదు కానీ ఆయిల్ పూసుకునేది ఒకటి ఉందిరా నాయన స్వామి. అసలు ఆ కొబ్బరి నూనె ఎందుకు పూస్తున్నావు? ఆడేమన్నా బాడీ ఉంటే కదా బయటికి కనపడేకి. అంతా సచ్చిపడి ముందర ఏలాడినాయి. ఆ ఏలాడడానికి ఎంత ఆయిల్ పూసినా బిగుసుకోవు. 2 సార్లు ఎత్తినంత మాత్రానే కండలు వచ్చేవి సంఘాల కింద. తలకాయ కూడా బౌలు కొట్టుకుంటావా? తలకాయ కూడా కాదు, సామాన్లు బౌలు కొట్టుకో, సామాన్లు బౌలు కొట్టుకో చూస్తా. నువ్వు సామాన్లు ఏంటి బౌలు? సామాన్లు వీకా? వీక్ కాదు, దెబ్బ తగిలినట్టుంది. ఎవరి ముందర బిల్డప్ ఇస్తానట్లున్నావు. మళ్ళా చిల్లర అవుతుందని చెప్పి నొప్పి లోపలే భరించుకుంటాను. చిటికినేలతో పగలు కొడతా అట్లా కుండలు. అర్థమైందా? చిటికినేలతో పగలు కొడతా అట్లా కుండలు. ఏది చిటికినేలు పెట్టు. ఇంకేది చిటికినేలు పగలు కొడతా అన్నాను. చిటికినేలు పెడితే కొడతా దీంతో. తలకాయ పెట్టుకో. తలకాయ పాలు కొడతావు కొబ్బు తీసి దిగ్గి ఇటుదా చూడని వాళ్ళనేమో. నిజంగా ఉంది ఈ విన్యాసాలు నీలో. ఏ రా కాలే కదా. చిల్లర అవుతావు. ఎవరైనా చూస్తానారా? నేనేం మాట్లాడాలి? ఎవరైనా చూస్తున్నారా? మళ్ళీ నాకు 1000-2000 ఇస్తావు చెప్పి సపోర్ట్ చేస్తా. తలకాయ బాలు కొట్టుకో. కర్ర తలకాయ బాలు కొట్టుకో. కొట్టు తలకాయ కొట్టు, గట్టికి కొట్టు. తలకాయకి రా. ఐడి బిల్ల తీసుకో. తలకాయ కొట్టుకున్నట్లు చెయ్యి.
ఈటికి రా. అది అమ్మా పులిరా పులి. ఏయ్ పొగుడతలే నిన్ను. ఏంది అదేమి పియనా? ఏ కుటుంబడాను పియనా? ఏ కుటుంబడాను ఏ చిల్లర చేతులు పియ పూసుకుంటావా? పియ కాదు ఇది. పెద్దిలో పూసుకునేది ఇసుక మట్టి. ఇంకా అది పెట్టాలా నేను? వస్తా అది ఎక్కి ఇట్లా పడరా, అది పూసుకొని మోకాల మీద కూర్చుంటారు కదా, అట్లా కూర్చో. డిగిడిగిడిగిడిగి వస్తా. హే వస్తా డిగిడిగిడిగి వస్తా. ఇంకా చూపి ఫైట్ సీన్లు అవన్నీ చూపి. అది మొత్తం తిరుగు కింద గిన్నె అంతా మొత్తం అంతా. అది ఏయ్ నీ అమ్మ బాక్సింగ్ చేస్తాను కరాటేనా? 500 ఎక్కువ అవుతుంది. 500 ఎక్కువ అవుతుంది. ఎక్కువ ఏమి ఏంది ఎక్కువ అవుతుంది? ఇప్పుడు రానా కింద పడాలంటే రేట్ ఎక్కువ. సరే పండి కింద పడు. వద్దా అమ్మా చాలే అమ్మా. అమ్మా డబ్బుల్స్ ఇంకా నెమ్మ ఫ్లాట్ అయిపోతారా ఈరోజు ఎవరైనా సరే ఖచ్చితంగా. ఇది ఇట్లా సాగుతుంది కదా డబ్బుల్స్, ఇట్లా ముందర వెనక్కి వచ్చారు. అది చెయ్యి ముందరికి వెనక్కి ముందుకు వెనక్కి. అమ్మా ఇట్లా ఈ పక్క వచ్చి కొద్దిగా వాళ్ళ ఇంటికాడికి డైరెక్ట్ కనపడుతుంది. ఎవరు ఆ పని పాపకి లైన్ వేస్తున్నావా? ఆ పని పాపకి లైన్ వేస్తున్నావా? ఇంకెవరికి ఎవరికి వేస్తున్నావు లైన్? ఆ పని పాపకే కదా. ఏ బజార్ మామడ చిల్లరడా నీకు ఇంత ఇంత చేసిన ఇంకెవరికి వేస్తున్నావు లైన్? ఎవరు కొత్తగా ఎవరు? డబ్బులు కావాల్సి డబ్బులతో కొన్ని జరుగుతాయి, కొన్ని పనులు జరగవు. పని బాబు కోసం ఏమో అని చెప్పి నేను పన్ను కిందకి కొట్టించుకున్నాను. ఇప్పుడు 4000 అయింది. నీకే 5000 బడి దప్పుతాయి వెనక్కి. ఎవరు కోసం నువ్వు బిల్డప్ ఇస్తాను ఇదంతా? ఎవరి కోసం ఎవరు చెప్పాలా? ఇంక నువ్వు నాకు అర్థమైంది. ఉండొద్దా అవలాలు చేస్తే చిల్లర చేస్తే బజార్ మామడు. ఉండొద్దా అవలాలు చేస్తే చిల్లర చేస్తే బజార్ మామడు. నువ్వు నీకు ఎక్కువ ఏంది డబ్బులు డబ్బులతో కొనలేవు నీగా. హలో రే మీ పైన ఆ పాప దగ్గర పోయి చెప్పు, వాళ్ళు చూస్తారో చూడలేదు అసలు చూడు. వానికి ఈరోజు ఈడే చెడ్డి ఇప్పుతున్నాను. చెడ్డి చించి కొట్టేది పొల్లాడిచ్చి కొట్టే సీన్ ఉంది ఇప్పుడు. ఖచ్చితంగా చెడ్డి పీకేస్తా ఇప్పుడు. బిత్తల మీద చూడండి వాళ్ళు ఎవరు చూస్తున్నారు. ఆయిల్ కూడా తెచ్చుకునే వాళ్ళే. కట్టికి ఆయిల్ పైపుకి ఆయిల్ పూసి పీక్తా కానీ. నువ్వు చెప్పు, ఏమనుకోద్దు. నేను ఇప్పుడు మొత్తము బిత్తలమయం చేయబోతున్నాను. నువ్వు చేస్తున్నావు సరిగ్గా. ఏ సరిగ్గా గొడవలు పెట్టుకోవద్దన్నా. ఏంది కొడుతుంది? ఏది కొట్టు ఇప్పుడు కొట్టు. షార్ట్ కొట్టు ఏదో చూపిస్తుంది. ఏం ఎత్తుతావు డంబుల్స్? ఏం చేస్తావు డంబుల్స్ ఎత్తి? ఏం చేస్తావు డంబుల్స్ ఎత్తి? ఏం చేస్తావు డంబుల్స్ ఎత్తి? ఏం చేస్తావు నువ్వు? నన్ను కింద పడేస్తావు నువ్వు? క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పు. చెప్తానా మరసరంగా క్షమాపణ చెప్తావా? నిక్కర్ కిందకి లాగేలా జీతం మళ్ళీ ఎన్నిసార్లు ఇస్తాడు? క్షమాపణ చెప్పు. కింద కూర్చొని చెప్పు. కింద పడేసినప్పుడు లేదా? నేను కింద పడలేదా? కాలు పట్టుకుంటానా? ఎవరు కాలు పట్టుకోమని చెప్తాను ఇది ఇప్పుడు. నేను ఎప్పుడు మళ్ళీ బిల్డప్ ఇస్తావా నువ్వు? గమ్మడు సైలెంట్ ఎక్కువగా నా ప్లీజ్ దయచేసి అడుక్కుంటున్నా కదా. నీ ఇంట్లో పెద్దిలా ఉన్నావు నువ్వు. ఏ గుడ్ల మూడా నువ్వు అన్ని చిల్ల. ఆ పాప ఉందని మాట్లాడపోతాను. గమ్మండు మళ్ళా పిర్రలు పెద్ద అని పెట్టుకో. పిర్రలు పెద్ద అని చేస్తావు ఏదో ఒకటి. త్వరగా టక బయటికి పోయేది ఉంది. చేస్తాను.
కట్టి తిప్పా అంటే నువ్వు కట్టి తిప్పి ఆడ తగిలింది అనుకో నీకు మళ్ళీ ఇంకా కట్టి యాడి చెక్కుతానో కూడా తెలుసు నీకు. లేదులే. కాదు నువ్వు యాటిని కొడతాను. ఎందుకు మాకెందుకు నేనెందుకు చిల్లర కావాలా? ఊరినే చెయ్యి నా కోసం. నీకోసం ఎందుకు చేయాలి? నాకేం వస్తుంది నీకోసం చేస్తే? సాయం అని చెయ్యి. ఏ సాయాలు చేయం మేము, ఏదైనా ఖర్చులకే చేస్తాము. ఏ సాయాలు చేయం మేము, ఏదైనా ఖర్చులకే చేస్తాము. ఖర్చులకే ఇస్తాం. ఎంత ఇప్పుడు నీ గిడ్డేట్లు తన్నులు తినాలంటే నేను డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతుంది. సరేలే. ఏం ఇప్పుడు ఎంత? ఇంత 5,000 ఇస్తారే. కానీ ఇప్పుడు నేను నిలబడు నిలబడు రా నిలబడు నీకు అర్థం కదా. నిలబడి నిలబడు. చూస్తానా నిలబడు నువ్వు. నేను నీకు ముఠా మేస్త్రి సినిమాలో టైప్ చిరంజీవి టైప్. నీ ఎంత కొడతానా కూడా నువ్వు నిమ్మ ఉలుక్కు పలుకు లేదు. బాడీ కొట్ట నిజంగా ఎందుకు కొట్టే తిక్కనా కొడుకునే. 5,000 తీసుకున్నాను. ఇసగ పూసుకొని రెడీకి నిలబడు. నిలబడు ఇట్లాను ఈడ్రా. పొరపాటు తగిలింది లేదు చూస్తా అంటారు. పొరపాటు లేలే అట్లా అది లేలే. సామాన్లు తగిలినా లేదు అప్పుడు చూస్తాండ్రు కానీ రా బిగుసుకో. ఇంకా కుట్టాను. తగలేదు కొట్టు కను. ఉప్పు వస్తుంది. నీకు తగలలేరా? నువ్వు చెయ్యి బిల్డప్ డబ్బులు చెప్పి ఇట్లా. ఎవరు 6-7 మంది కూర్చున్నట్లున్నారు కదా నాడా. ఇప్పుడు ఫోన్ చేస్తాయి కానీ ఇంక నేను బయటికి పోతా. 6-7 మంది ఉన్నారా? ఇట్లా వచ్చి చెయ్యి. నేనేం చేయను రా. చేయను తల్లి. నువ్వు డైరీ నేనెందుకు మిక్తారా డ్రైవరు? నేను చేయను స్వామి. చేయవా? వాళ్ళది చూస్తాను మళ్ళా. ఏ కుట్రమడలు వెళ్ళిపో. నువ్వు డైరీ చేయిస్తానా? నువ్వేమన్నా నేనెందుకు తీస్తా? మళ్ళీ మన ప్రతిసారి ఏం గెలుకున్నాను నువ్వు. సపోర్టింగ్ నువ్వు కొట్టాను మళ్ళీ అశ్వే మళ్ళీ డైరీ యాదోడు చేసుకుని త్వరగా తగలాడు బయటికి పోయేది ఉంది. యాదోడు చేయి. నేను సర్టిఫి నేను డిప్స్ కొట్టిపోదునా? వద్దొద్దురే స్వామి. ఇట్లాడు నువ్వు ఎయిదాడా. వద్దొద్దురే స్వామి. ఇట్లాడు నువ్వు ఎయిదాడా స్వామి. వద్దు డిప్స్ ఒకటి కొడతా డబ్బులు. డిప్స్ ఏమొద్దాను మళ్ళా చూడు ఎత్తానా పోయిపోద్దు బా. వెళ్ళిపోనా వెళ్ళిపో. సరే మళ్ళీ త్వరగా రా. వెళ్ళిపో. హలో దిస్ ఇస్ శ్యామల. ఓకే 10th B సెక్షన్. ఎలా ఉంది? ఏంటి అసలు మైండ్ బ్లాక్ అయింది తెలుసా. మా మేడం అయితే అసలు చాలా షాక్ లో ఉంది. మిమ్మల్ని ఎక్కడో చూసానంటుంది మా మేడం. అవునా? మీ మేడం నేను చూసిందన్నా. ఎక్కడో చూసింది ఆ అబ్బాయి కంటే. మా మేడం కొద్దిగా సైట్ ఉంది.
కొద్దిగా లాంగ్ ఉంది కదా డిస్టెన్స్, కానీ ఆ అబ్బాయిని ఎక్కడో చూశాను అంటుంది. కానీ రియల్లీ చాలా పెద్ద పర్ఫార్మెన్స్. చూసారా ఆయన కాదు మీ నిమేష్ గారిని ఎలా చితకబాదని చూసారా? అడిచాడు, మీకుందా? ఏంటి అలా కొట్టేస్తున్నారు అతన్ని? వాన్ చేసినారు కింద మీద బతిమ కాల పట్టుకొని బతిమాడి మొక్కినాడు కూడా తెలుసా? అవును చూసాము. నిజంగా ఇంత పవర్ఫుల్ గా ఉంటారు అనుకోలేదు. మీరు చాలా అసలు ట్రైన్డ్ కదా. నా బాడీ అలా కొడుతున్నాడు అయినా కూడా నేను కొట్టు అంటున్నావు కదా, వినపడింది నీకు? అసలు ఏం అలా ఉన్నాయి షేప్స్ అలా భారీ ఉంటుంది. మన మజిల్స్, మన బాడీ, మన బాక్స్ చెప్పాను కదా నీకు. అదేదో పగల కొట్టారు మీరు హ్యాండ్ తో. చూసారు? అది కూడా సింగిల్ హ్యాండ్ తో పగల కొట్టాను నేను, తెలుసా? మా మేడం గారు అయితే షాక్ అయిపోయారు తెలుసా. అంటే రీసెంట్ గా వచ్చింది మా మేడం ఇక్కడికి. అదే ఆ యూట్యూబ్ పేరు తర్వాత కూడా కొట్టుకున్నా, తెలుసా మీకు? కింద కొట్టుకోవాల్సింది. ఎక్కడ శ్యామల గారు మీరు కాదు, మీరు కింద గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టి కొట్టాల్సింది అంటున్నా. అదే చేద్దామంటే ఆయన పైన కొడితే బాగుంటుందని మరి ఫోన్ చేస్తే వేరే అంటే మా కోచ్ అలా బాగా చేయమన్నాడు అనమాట. మా మేడం గారు మాట్లాడతారంట. ఒకసారి ఎవరా మేడం మాట్లాడండి. ఈజ్ రియల్లీ చార్మింగ్ జెంటిల్మ్యాన్. హలో ఎవరా? హలో మీ పేరు? మీ పేరు? ముద్దుగా చాలా మంది పిలుస్తారా. ఇప్పుడు నేను ఇక్కడ స్కూల్లో టీచర్ గా చేరినా కాబట్టి వాయిస్ టు టీచర్ అంటున్నారు. మీ పేరు యాడో ఇన్నట్టుంది. మీ పేరు మేడం, మీ పేరు చెప్పరా? రోత గుద్దుడు నువ్వే కదా. లోపడదానా? ఏంద్రా నువ్వు గుద్ద చూపించుకుంటా అపార్ట్మెంట్ కి? కొంచెం మళ్ళీ నువ్వు లోపడదానా బజార్దానా? మారలేదా? లంగాదానా వచ్చాను మళ్ళీ తగలబెట్టి. అసలు దీనికి డబ్బులు జనగలు పెరగ పెట్టుకోకూడదు వస్తుండే. చిల్లరదానా బజార్దానా మళ్ళా ఎప్పుడు తగిలితే నువ్వు? బ్యాంక్ జాబ్ ఇచ్చిపెట్టేసి ఇక్కడ స్కూల్లో జాయిన్ అయ్యాను రా. పిల్లలు కూడా బజార్ అసలు ఆ బాబుకి ఏంటి పరిచి ఎట్లా పరిచయమే చిల్లరదానా? నీకెవరు ఇచ్చింది సీటు? నువ్వు అదేదో పగల కొట్టుకున్నావు కదా, అదేదో నీదే పగల కొట్టుకోకూడదా? బజార్ చిల్లరదానా? నీకే పాపరం ఉండదానా? అదేదో ఆయిల్ తెచ్చుకున్నావా? ఆ పైపు ఆయిల్ పూసి నువ్వే నాకు చెక్కకూడదా? అంటే అన్ని చూస్తున్నావు నువ్వు. పాపకు గొజ్జం ఉండదనా? నీ గురించి ఇంకా చెప్పలేదురా పాపకి. నీ గురించి చెప్పినా అనుకో మొత్తం పక్కకు వచ్చి మాట్లాడతారని తెలుసా? నువ్వు చెప్పేది వైష్ణవే చెప్పేది నీ దండ వైష్ణవే చెప్పరా. నువ్వు చెప్పేది దయచేసి గమ్మున ఉండేది అన్ని విషయాలు మర్చిపో. నీవు నావేందో మర్చిపోతాను. పొద్దు సార్లు ముడ్డి చూపిస్తాంటే ప్లీజ్ వైష్ణవి దండం చెప్తాను. నేను ఎంతమంది కావాలరా? గొజ్జమ్మండా నీకే అనవసరం అన్నా పనికి మాలముండా లోపడతానా బేవాడతానా? నువ్వు కాల్చింది ఆడ చచ్చావు. కమ్మ నీకు కాల్చింది 1000 రూపాయలు 1500 కావాలి, డబ్బులే కదా నీకు కాల్చింది. గొజ్జ పుట్టుపుడు వేసుకున్నావు, ఏందో చేస్తున్నావు అదరా బయట. పసిపిల్లరా బాబు, ఎందుకురా భయపెడుతున్నావు? లోపరముండా పసిపిల్ల కసకందవో నీకు అవసరంలే. నీకు నువ్వు సైలెంట్ ఉంటే డబ్బులు అంత అప్పుడప్పుడు చిల్లర ఇస్తా సరేనా? 1000 రూపాయలు అయ్యి కానీ ఆ గుద్ద చూపిద్దరా ఎవరికి ఎట్లా? చూపిన లోపడతానా నువ్వు? ఆ గుద్దకి ఏంది కబమ్ముడా నువ్వు పోయి సరే అదేందో పీతి పూసుకున్నావు కదరా. నాకు నేను మళ్ళా మామూలు మాట్లాడతాను. హలో నమస్తే. హాయ్ అండి. శ్యామల 10th B మాట్లాడారా? హలో మేడంతో మాట్లాడారా? మాట్లాడమ్మా. ఆయన మంచి మేడం, ఆయన మంచిది అలా ఉన్నట్టుందమ్మా. తను రీసెంట్ గా వచ్చింది మా స్కూల్ కి టీచర్ గా. అదే మంచిగా ఉన్నట్టుంది, మంచి క్లాస్ ఉన్నట్టుంది. ఆవిడ చాలా మంచి టీచర్. ఆయన
అదే అదే సరే, నా క్లాసెస్ టైం అవుతున్నాయి, బి సెక్షన్ కదా. ఓకే 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 బాయ్. కానీ ఐ రియలీ ఇంప్రెస్డ్ ఎలా తెలుసా, అసలు చాలా, అసలు ఎంత బాగా చేశారు మీరు. అది మీరు తప్పుగా ఎవరిని తప్పుగా చేయకండి, తప్పుగా చూడకండి, అర్థమైందా? లేదు, మీరు చాలా నిజంగా కండలు ఏంటండి అవి అలా ఉన్నాయి? మజిల్స్ మళ్ళీ ఎలా ఉన్నాయి తెలుసా? బాడీ అసలు ఎన్ని ఇయర్స్ నుంచి కష్టపడుతున్నారో మీరు కదా. చాలా 30 years 35 నుంచి కష్టపడతాం. అంటే మీరు అంత వయసుదే మీకు? అంటే కాదు అక్క, అప్పటి నుంచి మొదలు పెడతాను. 20 కూడా లేవు. సరే అమ్మా బాబు, ఓకే ఓకే ఓకే, క్లాస్ ఉంది, సరే సరే. అదేదో కుదా ఆడుకో. లోపల సరే సరే పెట్టింది.